కూర్చుని టక్క 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 చదివేసి వచ్చే ఎగ్జామ్స్లో తుక్కు రేగ్గొట్టాలని ఉంది కదా. కానీ నువ్వు కూర్చోలేవు. ఎందుకంటే ఒక 10 నిమిషాలు నువ్వు కూర్చోవడమే గగనం. అలాంటిది నీకుండే 7-8 సబ్జెక్టులకి ఎన్ని గంటలు కూర్చుంటే నువ్వు నిజంగా ఎగ్జామ్లో రఫ్ ఆడించగలవు. కానీ నీకు తెలిసిన నువ్వు చేయగలిగే ఒక చిన్న పాయింట్ ఉంది. ఆ పాయింట్ నువ్వు మర్చిపోయావు. బేసిక్గా నీకు తెలియదు ఆ పాయింట్. అందువల్ల మాత్రమే నువ్వు చదవలేకపోతున్నావు. సో ఆ పాయింట్ ఏంటో జస్ట్ నేను నీకు ఈరోజు గుర్తు చేస్తా. చదువుకి ఎగ్జామ్స్కి సంబంధించిన వీడియో ఇది చేయడానికి రీజన్ ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేస్తున్నాయి. సో ఏదో ఒకటి చెప్పన్నా కొంచెం చదువుకోవడానికి అన్నారు కాబట్టి జీవితం గురించి మాట్లాడుకునే ఎలాగో రోజు ఉంటాయి కదా. ఇది ఒక్కరోజు మనం స్టూడెంట్స్కి ఇద్దాం. మీ ఇంట్లో లేదంటే మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో లేదంటే మీ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా స్టూడెంట్స్ ఉంటారు కదా. వాళ్ళందరి కోసం మనం ఈ రోజుని వాళ్ళకి స్పెండ్ చేద్దాం. సో నువ్వు డెడికేటెడ్గా కూర్చుని ఫోకస్ చేయడానికి చిన్న పాయింట్ ఉంది. ఆ చిన్న పాయింట్ గుర్తు చేస్తానని చెప్పాను కదా. ఆ పాయింట్ ఏంటంటే పొద్దున్నే లెగిసి, అర్థమవుతుందా, అందరూ పడుకుని ఉంటారు. ఉదయం మాటలు తెల్లారగట్ల ఉదయం చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అప్పుడు చదువుకుంటే బుర్రకి బాగా ఎక్కుతుంది అని చెప్పారనుకో ఈసారి ఎవరైనా, వాళ్ళని పొద్దున్నే లేచి కూర్చోబెట్టుకొని ఎదురుకుండా ఎలా గుర్తుంటుందో అడుగు. అదంతా కాదు. ఫస్ట్ నీకు ఒక నచ్చిన టైం ఉంటుంది. కొంతమందికి సాయంత్రం మాటలు అంటే ఇష్టం, కొంతమందికి మిట్ట మధ్యాహ్నం అందరూ పడుకుంటారు కదా అప్పుడు స్పెండ్ చేయడం ఇష్టం, కొంతమందికి యాజ్ యూజువల్గా మార్నింగ్ ఇష్టం. ఇవన్నీ ఇష్టాలు పక్కన పెట్టి పడదొబ్బు. ఏదో బాగానే చెప్తున్నాడు కదా నాకు సాయంత్రం ఇష్టం, సాయంత్రం చదువుతాను అని ఎగరొద్దు. ఫస్ట్ ఎగ్జామ్స్ ఇంకా కొంచెం దూరంలో ఉన్నాయి కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఆ పని ఏంటో తెలుసా? ఒక చోట కూర్చోవడం ప్రాక్టీస్ చేయి. ఫస్ట్ ఒక 20 నిమిషాలు ఫోన్ పట్టుకోకూడదు, ఏం పట్టుకోకూడదు. కూర్చో, పుస్తకాలు దగ్గర పెట్టుకో. నువ్వు చదవద్దు. దాని మీద బొమ్మలు వేసుకుంటావా, లేదంటే ఇన్ని రోజులు ఎన్ని లెసన్స్ అయినాయో లెక్క పెట్టుకుంటావా, లేదంటే ఆడుకుంటావా. ఆడుకోవడం ఇన్ ద సెన్స్ వీడియో గేమ్లు, ఆ గేమ్లు, ఈ గేమ్లు కాదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఏమన్నా పాత జ్ఞాపకాలు ఏమన్నా గుర్తు తెచ్చుకుంటావా, లేదంటే నెక్స్ట్ ఇయర్ ప్లానింగ్ ఏంటో అనేది రాసుకుంటావా, లేదంటే ఇన్ని రోజులు నీకు ఏమన్నా చదివిని గుర్తుండి నీకు నచ్చిన సబ్జెక్టులు ఏమన్నా 4 పేజీలు తిరగేస్తావా. ఈ పని చేస్తూ ఫస్ట్ 20 నిమిషాలు టార్గెట్ పెట్టుకో. 20 నిమిషాలు కేవలం కూర్చో, నువ్వేం చెయ్యొద్దు. అలాగని టీవీ చూడడం, అదర్ యాక్టివిటీస్ కాదు. ఒక రూమ్లోకి వెళ్ళి కూర్చో. నీకేమేమి గుర్తు వస్తున్నాయి? నీ పాత లవ్ స్టోరీలు గుర్తు వస్తున్నాయా, లేకపోతే నీ ఫ్రెండ్ ఎవడో హ్యాండ్ ఇచ్చాడు అవి గుర్తు వస్తున్నాయి, అన్నీ గుర్తు తెచ్చుకో. నువ్వు ఏం చేసినా పర్లేదు కానీ 20 నిమిషాలు కూర్చో. అలా నెక్స్ట్ 30 నిమిషాలు, తర్వాత 40 నిమిషాలు, తర్వాత 50 నిమిషాలు, అలా ఒక నెల రోజులు. డే 1 ఫస్ట్ తారీఖు నేను స్టార్ట్ చేస్తావా, ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తావా అంటే నేనైతే ఇప్పుడు ఈ వీడియో చూసావు కదా, వీడియో అయిపోయిన తర్వాత లేదంటే వీడియో ఎక్కడితో ఆపేసి వెళ్ళిపోయి కూర్చోవడం ప్రాక్టీస్ చేయి. సరిగ్గా 20 రోజులు తిరిగేసరికి గంట సేపు నువ్వు అవలేలుగా కూర్చోగలగాలి. అంతేగాని ఆప్సోపలు పడితే ఇలాగని ఇలా కాదు. కూర్చుని నీకు నచ్చిన విషయాలు ఆలోచించుకో. నీకు సినిమా అంటే ఇష్టమా, సినిమా గురించి ఆలోచించుకో. లేదంటే నీకు పాటలు వినడం ఇష్టమా, ఇప్పుడు పాటలు వినమని కాదు, ఆల్రెడీ విన్న పాటలు ఏవైతే ఉంటాయో అవి రీకలెక్ట్ చేసుకో. లేదు మీ అమ్మమ్మ గారు ఊరు వెళ్ళినప్పుడు అక్కడ ఆడుకున్నవి, లేదంటే నీ ఫ్రెండ్స్ ఎవరన్నా గుర్తొచ్చారా, అప్పుడు సంఘటనలన్నీ గుర్తు తెచ్చుకో. ప్రతిదీ ఇమాజిన్ చేసుకో. నీకు నచ్చిన విషయాలు ఏది నచ్చినా పర్లేదు. ఎందుకంటే ఇది నాకు నచ్చలేదు, ఒకవేళ నాకు నచ్చిన విషయాన్ని గుర్తు చేసుకోవడం తప్పు అని నువ్వు ఆపుకోవాలనుకుంటే నీ మైండ్ నీ మాట వినదు. ఏదో ఒకటి ఫస్ట్ నువ్వు ఆ 20 నిమిషాలు కూర్చోవడానికి అవి ఉపయోగపడతాయి. కాబట్టి కేవలం నువ్వు ఏదైతే గడిచిపోయిన నీ కాలం లేదంటే గడిచిపోయిన నీ మెమరీస్ ఉన్నాయో వాటిలో మంచి నీకు గుర్తొచ్చేయన్ని గుర్తు చేసుకుని ఫస్ట్ మాత్రం దయచేసి కూర్చోవడం ఒక్కటే ప్రాక్టీస్ చేయి. అలా కూర్చోవడం అలవాటు అయిన తర్వాత ఆబ్వియస్గా నువ్వు ఏ పని చేసినా సరే అది నీకు ఫోకస్లో వచ్చేస్తుంది. ఇక్కడ ప్రాబ్లం అంతా కూర్చుని బుక్ పట్టుకుని చదవడం కాదు. అవసరమైతే నువ్వు చెక్ చేసుకో. బుక్ తీస్తావు, హుషారుగానే కూర్చుంటావు, కానీ నడులు లాగుతున్నట్టు అనిపిస్తుంది, సరదాగా అలా తిరగాలనిపిస్తుంది, ఫోన్లో మెసేజ్ వస్తే ఫోన్ చూడాలనిపిస్తుంది, లేదంటే రోజు షాప్కి వెళ్ళమని మీ అమ్మ 100 సార్లు ముత్తుకున్న టక్కుమని లేచి వెళ్ళవు. కానీ పుస్తకం పట్టుకుని కూర్చునేసరికి రే పృథ్వీ అనేటప్పటికి
అక్కడ అమ్మ మాట పూర్తవదు, లెగిసిపోయి వెళ్ళిపోయి అమ్మ ఏంటి కొట్లోకి వెళ్ళాలా, బయటికి వెళ్ళాలా, ఏంటి జాకెట్కి ఫాల్స్ చేయించుకురావాలా, డార్ఫ్రీలు తేవాలా, మిషనోడి దగ్గరికి వెళ్ళాలా, ఇస్త్రీ చేయించుకురావాలా, అన్నీ నువ్వే అడిగేస్తావు. అక్కడ ఏంటంటే ఫస్ట్ నీకు కూర్చోవడానికి నీ బాడీ సహకరించట్లా, ఒప్పుకోవట్లా. ఎందుకంటే ఉడుకు రక్తం, మంచి ఫాస్ట్గా ఉంటాం, ఏదో ఒకటి ఆడుకోవాలి, లేదంటే ఇంకేదో చేసేయాలని చెప్పి నిన్ను కొమ్మర పురుగులాగా లోపల నుంచి నీ బాడీ తొలిచేస్తూ ఉంటుంది. ఇది స్పెషల్గా నేను అనుభవించింది. అందుకని నువ్వు చదవద్దు బాసు, పొద్దున్నే లెగొద్దు బాసు, ఒకవేళ లెగిస్తే ఇంకా హ్యాపీ బాసు, కానీ కూర్చోవడం ప్రాక్టీస్ చేయి. దొబ్బుతున్నాడు ఏంటి కూర్చో అని అనిపిస్తుందా? నీకు దమ్ము ఉంటే ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక 20 నిమిషాలు ఫోన్ పట్టుకోకుండా అటు ఇటు వెళ్లకుండా కూర్చున్న చోటే కూర్చో, నువ్వేంటో తెలిసిపోద్ది. నన్ను తిట్టావు కదా ఇప్పుడు కూర్చొని సావదొబ్బుతున్నావు ఏంటన్నా అని, ఆ 20 నిమిషాలు కూర్చున్న కామెంట్ చేయి అన్న, ఎంత ఈజీ అన్న 20 నిమిషాలు కూర్చోవడం అని. ఎందుకంటే నాకు తెలుసు అది ఎంత డిఫికల్ట్గా ఉంటుందో. అలా 1 అవర్ కూర్చోవడం మీద మాత్రమే 20 days నువ్వు ప్రాక్టీస్ చేయి. ఆ 20 రోజుల తర్వాత నువ్వు ఏ పుస్తకం చేతితో పట్టుకున్నా సరే, అట్లీస్ట్ నీ టార్గెట్ 10 క్వశ్చన్స్ అయితే 2 క్వశ్చన్స్ నువ్వు అవలీలగా ఆడతా పాడతా నేర్చుకోగలుగుతావు. ఇది తప్పు అయితే చెప్పు, నేను నిజం చెప్తున్నా. లైవ్కి వస్తాను, కేవలం స్టూడెంట్స్ మాత్రమే వస్తారు, దాంట్లో మనం మాట్లాడుకుందాం. ఎగ్జామ్స్కి ముందే పెడతా లైవ్ కూడా. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నువ్వు పలానా చోటకి వెళ్ళాలి, ఆ ఊరు వెళ్ళి ఆ పని చెయ్యాలి. ఆ పని చేయాలంటే నువ్వేం చేయాలి? ఫస్ట్ బస్ కోసం వెయిట్ చేయాలి, బస్సు వచ్చిన తర్వాత బస్సు ఎక్కాలి, మళ్ళీ బస్సు దిగిన తర్వాత ఆ మెయిన్ రోడ్ నుంచి ఊళ్ళోకి వెళ్ళే ఆటో వచ్చేదాకా వెయిట్ చేసి, ఆ ఆటో వచ్చిన తర్వాత మాత్రమే ఆ ఊరు వెళ్ళాలి. అంతేగాని ఊరు వెళ్ళాలి అనుకున్న టక్మని కన్ను మూసి కన్ను తెరిచిలోపు ఈ ఊళ్ళో మాయమయ్యి నీకు కావాల్సిన ఊళ్ళో ప్రత్యక్షం అవ్వవు కదా. ఇది అలాంటిదే. నేను చదివేయాలి, కాన్సన్ట్రేట్ చేసి గంటల తరబడి పుస్తకాలు మొత్తం తిరిగేసేయాలంటే దానికి కావాల్సింది ఏంటి? వాహనం. ఫస్ట్ నీ సిట్టింగ్ పోస్చర్, నువ్వు కూర్చోవాలి. ఒక చోట స్థిమితంగా కూర్చోగలగడమే నిన్ను బుక్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి, ఫోకస్ చేయడానికి తీసుకువెళ్ళే ఒక సాధనం. అసలు నీకు కూర్చోవడమే చేత కావట్లేదు, ఇంకా ఫోకస్ ఎక్కడి నుంచి వస్తుంది? చెప్తున్నాను కదా, 20 నిమిషాలు కూర్చోవాలి నువ్వు. అక్కడి నుంచి మొదలుపెట్టు, ఈ క్షణం నుంచే. నేను ఆళ్ళీళ్ళు చెప్పినట్టు రేపొద్దు నుంచి మొదలుపెట్టు, వచ్చే వారం నుంచి మొదలుపెట్టు అని చెప్పను. నాకు అలాంటి మహా చెడ్డజరాకు. మనందరం ఏం కమ్యూనిటీ? పృథ్వీ పాడ్స్. మనం ఎలా ఉంటామో తెలుసా? అనుకున్నది అనుకున్నట్టు చెయ్యాలంతే. మన దగ్గర టైం లేదు బాసు. అందుకని ఈ వీడియో ఇప్పుడు వదిలేసినా పర్లేదు, ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత కూర్చున్నా పర్లేదు, 20 నిమిషాలు కూర్చోవడం ప్రాక్టీస్ చేయి. 20 రోజులు టైం నీకు. ఈ 20 రోజులు కేవలం రోజులో 1 గంట ఎటూ కదలకుండా, అంటే ఇలా కూర్చోమని కాదు, బీసిపోయి ఒకే చోట ఒకే రూమ్లో కూర్చోవడం ప్రాక్టీస్ చేయి. అంతేగాని వీడియో గేమ్లు ఆడుకోవడాలు, టీవీ చూడాలు, లేదంటే పక్క రూమ్లో కూర్చోమన్నావు కదన్నా, మా అమ్మేమో అదేంటి గోరంత దీపం సీరియల్ చూస్తుంది, అది వినిపిస్తున్నాయి కదా అని పాటలు వినేసి డైలాగులు వినేసి ధ్యాస అంతా అటు పెట్టేసావు అనుకో, టైం ఇట్టే అయిపోద్ది. అలా కాదు, ఒక 20 నిమిషాలు 1 గంట కూర్చోవడం ఎంత టిపికల్ అనేది నీ బాడీ అర్థం చేసుకోవాలి. ఇడు కూర్చుంటున్నాడు, ఇది కోఆపరేట్ చేద్దాం అని నీ శరీరంలో ఉండే ప్రతి హార్మోన్, ప్రతి అవయవం నీ ఆధీనంలోకి రావాలి. అలా రావాలంటే 20 రోజులు టైం పడుద్ది. ఇదేమి 21 రోజు టాస్క్, 11 రోజుల టాస్క్ కాదు. ఇది నేను టెస్ట్ చేసుకుని నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను. అందుకే ఇప్పుడు నా వర్క్ నేను చేసుకుని ఏమన్నా ఐడియాస్ కావాల్సి వచ్చినా సరే ఒక 1 అవర్ నేను హ్యాపీగా రాసుకోగలుగుతున్నాను. చెప్తున్నాను కదా, ఊరు వెళ్ళాలి అనుకున్నప్పుడు బస్ కోసం వెయిట్ చేయాలి, బస్సు వచ్చినప్పుడే ఎక్కాలి, బస్సు దిగిన తర్వాత మళ్ళీ ఆటో కూడా వచ్చేదాకా ఆగి ఆటోలో ఇంటికి వెళ్ళాలి. అది కాన్సెప్ట్. అందుకని చదువుకోవడానికి, ఫోకస్ చేయడానికి ఒక్కటే మంత్రం. ఏమి ఎరగదీసేసి ప్రశాంతంగా ఉండే చోట్లో కూర్చుని చదవాలి ఇలాంటివి కాదు. ఫస్ట్ అసలు నువ్వు కూర్చోవాలి కదా. నేను కరెక్ట్గానే చెప్పానా? నేను ఏ పుస్తకాల్లోని చదవలా. ఇది నేను పర్సనల్గా ఆలోచించి ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నాము అంటే, కూర్చుంటే ఈ పక్కన లాగుతూ ఉంటుంది, లేదంటే ఈ దొరదొచ్చేస్తూ ఉంటుంది, లేచి అటు ఇటు తిరిగేయాలి, లేదంటే ఆడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, అయిపోయి ఫోన్లో ఇప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టేశారు, అసలు ఇన్స్టాగ్రామ్లో ఏం జరుగుతుందో, ఫేస్బుక్లో ఏం జరుగుతుందో, షార్ట్స్లో ఏం జరుగుతుందో, అచ్చి బాబోయ్ స్నాప్చాట్లో స్ట్రీక్ మిస్ అయిపోద్ది, ఇప్పుడు ఫోటో తీసి పెట్టలేదు, ఎలా? ఇన్ని వచ్చేస్తూ ఉంటాయి మైండ్లోకి. ఆ అన్నిటిని రానివి, కానీ ఆ అన్నిటి మీదకి నిన్ను డైవర్ట్ చేసే ఫోన్ని నీ దగ్గర పెట్టుకో అంతే.
లేదు నాకు ఇంకా గట్స్ ఉన్నాయన్న ఫోన్ ఎదురుగుండా పెడతా, ఫ్లైట్ మోడ్లో పెడతా, ఫ్లైట్ మోడ్ తీను, 20 మినిట్స్ కూర్చున్న తర్వాత మాత్రమే ఫ్లైట్ మోడ్ తీస్తాను అనే అంత సత్తా నీకు ఉంటే ఫోన్ దగ్గర పెట్టుకో, నువ్వు నాకు ఇంకా ఫేవరెట్ అయిపోతావు. కానీ కూర్చోవడం మాత్రం ప్రాక్టీస్ చేయి అంతే. బోర్ కొడుతుంది కదా కూర్చో అంటే, అయినా సరే కూర్చోవడం ప్రాక్టీస్ చేయి. అది తేలిక నువ్వు అనుకుంటే అక్కడే నువ్వు ఫెయిల్యూర్ అయిపోయినట్టే. ఫస్ట్ ఫెయిల్యూర్ నీకు అక్కడే వచ్చేసింది. తేలిగ్గా తీసుకోకు. ఒకసారి టెస్ట్ చేయి. 20 మినిట్స్ అన్నాను అంతే. 20 మినిట్స్ అంటే ఎంత, ఆల్మోస్ట్ 4, 5, 20 అయిపోయింది. 5 నిమిషాలు ఉన్నాయి కదా, చూసుకో, టైం ఎదురుకుండా పెట్టుకో. 20 నిమిషాలు కూర్చోవడం అనేది ఎందుకంత టిపికల్ టాస్క్ నీకు అర్థమవుతుంది. అలా 1 అవర్ 1 అవర్ ఏముంది హ్యాపీగా అని చెప్పేసి కాలు మీద కాలు వేసుకుని 1 గంట కూర్చోగలిగావంటే నువ్వు తర్వాత ఏ పుస్తకం పట్టుకున్నా సరే నువ్వు 100% టార్గెట్ పెట్టుకుంటే చెప్తున్నాను, నువ్వు సాటిస్ఫై అవ్వగలిగే అంత చదివేయగలుగుతావు. చెప్తున్నాను కదా, నీ బండి రెడీ అవుద్ది. సరే నేను ఇక్కడ పార్క్ చేశాను, నువ్వు ఎంత లోడ్ చేస్తావో లోడ్ చేసుకో, నువ్వు వెళ్ళమన్నప్పుడే నేను వెళ్తా అని చెప్పుద్ది నీ బాడీ. నీకు అర్థమైందా? అక్కడ నువ్వు ఒక ట్రక్ లాంటి ఇప్పుడు ట్రక్లోకి ఏం లోడ్ చేయాలి? నీకు ఒక 8, 7 సబ్జెక్టులు ఉన్నాయి, లేదంటే 6 సబ్జెక్టులు ఉన్నాయి. ఇది ప్రతి ఒక్కరికి 10th, ఇంటర్, ఇంజనీరింగ్ ఎవడైనా సరే. సో ఆ ట్రక్లోకి నువ్వు ఎంత లోడ్ చేయగలుగుతావు, మోయగలిగినంత లోడ్ చేయగలుగుతావు. అలా లోడ్ చేయాలంటే ఏం చేయాలి? బండి ఒక చోట నిలబడాలి కదా. అంతేగాని వెళ్ళి బండిలోకి ఎవడో లోడ్ చేసాడు కదా, పరిగెట్టుకుంటూ బండి వెళ్తూ ఉంటుంది, పక్క నుంచి పరిగెట్టుకుంటే లోడ్ చేస్తారా? చేయరు కదా. సో నీ బండి కూడా అంతే. ఫస్ట్ దాన్ని ఒక చోట పార్క్ చేసి ఒక చోట నిలబెట్టడం నేర్చుకో. పార్కింగ్లో బండి పెట్టడం చాలా కష్టం. కొత్తగా డ్రైవ్ చేసి కూడా పెట్టలేడు. అందుకే అది కారు కొనేస్తాడు, అంతా చేసేస్తాడు. కానీ ఎవరైనా డ్రైవింగ్ వచ్చాడు కనిపించాడు, బాబు ఒకసారి పార్కింగ్లో పెట్టవా, మొన్నే కొన్నాను అంటాడు. సో ఇప్పుడు నువ్వు కొత్తగా కారు కొన్నాను అనుకో, ఈ కారు చాలా వాల్యుబుల్. ఎక్కడ చిన్న గీత పడకుండా దాన్ని పార్క్ చేసి దాంట్లో ఎవరెవరు ఎక్కాలి, ఏ సబ్జెక్టులు ఎక్కాలి, మ్యాథ్స్ ఎక్కాలా, సైన్స్ ఎక్కాలా, ఇంకోటి ఎక్కాలా అన్నీ ఎక్కించిన తర్వాత నెమ్మదిగా డోర్లు వేసి 1 అవర్ పార్కింగ్ తర్వాత బయటికి హ్యాపీగా జర్నీ చెయ్యి. ఎక్కడి వరకు? ఎగ్జామ్స్ వరకు. ఎగ్జామ్స్కి వెళ్ళిన తర్వాత ఆ సబ్జెక్టులన్నింటినీ ఎగ్జామ్స్లో ఎలా అయితే 1 అవర్ కూర్చుని శ్రద్ధగా ఎక్కించావో అలా శ్రద్ధగా పేపర్లో దింపేయి. ఇంకేముంది, నువ్వేం 90, 100, 200 తెచ్చుకోవద్దు. ఇంతలా చెప్పావు కదన్నా, మరి నాకు రేపు పొద్దున్న 80 మార్కులు 100కి 90 మార్కులు రాకపోతే ఎలా అంటే అసలు మీరు మా బ్యాచే కాదు. నువ్వు ఎన్ని మార్కులు తెచ్చుకున్నా అది నీ కష్టానికి లింక్ అయి ఉంటుంది. నువ్వు 60కి చదివావు అనుకో 60 వస్తాయి, 50కి చదివావు అనుకో 50 వస్తాయి. అయినా 36, 37, 38 మార్కులు వచ్చినోడు ఏమన్నా చేతకానోడా? లేదంటే వాళ్ళందరూ ఇంట్లోనే ఉండిపోయి ఊళ్ళోనే ఉండిపోయి ఎవడో ఉద్యోగాలు చేయట్లేదా? ఫస్ట్ నీ డిగ్రీ నువ్వు కంప్లీట్ చేయి. ఆ డిగ్రీ అయ్యేలోపు నువ్వేం చెయ్యాలి బయటికి రాగానే అనేది ఒక క్లారిటీ తెచ్చుకో. చదువు అయిపోయిన తర్వాత 1 నెల వేస్ట్ చేసినా సరే అది నిన్ను వేరే మోడ్స్లోకి తీసుకెళ్ళి విపరీతమైన బద్ధకస్తుని చేస్తుంది. అందుకని ప్రస్తుతానికి నీ బండిని పార్క్ చేయడం నేర్చుకో. నువ్వు వోల్వో, ఫెరారే, పోర్షే చాలా చూసుంటావు కార్లు. ఆ అన్నిటికంటే ఇది చాలా వాల్యుబుల్ బండి. దాన్ని 1 గంట పార్క్ చేయడం అలవాటు చేయి. తర్వాత నువ్వు ఏమెక్కించినా సరే నీకేమనిపించదు. ఇది నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఒకవేళ ఏమైనా కన్ఫ్యూజ్ అయి ఉంటే మళ్ళీ విను. మన కమ్యూనిటీలో అంటే మన ఫాలోవర్స్లో, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది పెద్దవాళ్ళు కూడా ఉన్నారు కదా. ఈ వీడియోని మీ వాట్సాప్, మీ ఫ్యామిలీ గ్రూప్స్లో మాత్రమే, మీ స్టేటస్లో పెట్టండి. అది నేను చెప్పా, మీ ఫ్యామిలీ గ్రూప్స్లో పెట్టండి. పిల్లలు ఎవరైనా ఉంటే, పిల్లలు అంటే 10th వాళ్ళు అయ్యి ఉండొచ్చు, 9th వాళ్ళు, మన మాటలు అర్థం చేసుకుని అంత మెచ్యూరిటీ వచ్చిన ప్రతి ఒక్కరికి మాత్రం ఈ వీడియో చూపించండి. ఎందుకంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పేరెంట్స్ సావదొబ్బకండి పిల్లల్ని పట్టుకుని. పొద్దున్నే లేపేసి నిద్రమోహం వేసుకుని డెప్ మీద టపా కొట్టేసి చదవమంటే చదవరు. వాళ్ళకి కూర్చోవటం నేర్పించండి ఫస్ట్. మీ పిల్లోని ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టండి. అసలు అది ఎంత స్టేబుల్గా ఉండడో మీకు తెలిసిపోద్ది. అదంతా శరీరానికి సంబంధించింది. సో ఇవన్నీ సైంటిఫిక్గా కూడా చాలా అంటే చాలా స్ట్రాంగ్ పాయింట్స్. ఎందుకంటే నువ్వు కూర్చున్నావు, 1 గంట కూర్చోవడం అలవాటు అయిపోయిన తర్వాత ఆబ్వియస్గా నీ చేతిలో ఏదైతే ఉందో ఆ పనిని నువ్వు 1 అవర్ చేయగలుగుతావు. సో ఇష్టమైన సబ్జెక్ట్తోనే మొదలు పెడతాడు. 1 అవర్ కూర్చోవడం అలవాటు అయిన తర్వాత మ్యాథ్స్లోకి వెళ్తాడు, సైన్స్లోకి వెళ్తాడు, ఫిజిక్స్కి వెళ్తాడు, కెమిస్ట్రీ వెళ్తాడు, అన్నీ చదువుకుంటాడు.
అసలు వాడికి కూర్చోవడమే సరిగ్గా రావట్లేదు, కూర్చోలేకపోతున్నాడు, కుమ్మర పురుగులాగా తొలిచేస్తున్నాయి, ఆడి కాళ్ళు చేతులు దురదెక్కిపోతున్నాయి, అటు వెళ్ళి ఆడాలి, ఇటు వెళ్ళి ఫోన్ చూడాలి అనుకుంటున్నాడు. అలాంటి వాడికి ఇంకా చదువు మీద ఫోకస్ ఎలా వస్తుంది? ఫస్ట్ కూర్చోవడం మీద ఫోకస్ పెట్టు. అర్థమైందా? ఈ రాబోయే ఎగ్జామ్స్లో మన కమ్యూనిటీ నుంచి మన కుర్రోళ్ళందరూ రఫ్ ఆడించాలి ఎగ్జామ్స్ని. మళ్ళీ కావాలితే ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర ఇలాంటి టిప్స్, మాట్లాడుకుందాం. సో కూర్చో ఫస్ట్.